టీవీలో చూసో క్యారెక్టర్ ఇమ్మీడియట్గా అనాలిసిస్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూశారు కదా, చూడలేదా? సరే, చూడకపోయినా పర్లేదు, నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కానీ కళ్యాణ్కి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాతనే హైప్ ఎక్కువగా వచ్చింది అని చెప్పేసి బయట టాక్. అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడం వల్లనే కళ్యాణ్కి కప్ వచ్చింది అంటున్నారు, మరి మీరేమంటారు? అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడానికి రీజన్ కళ్యాణ్ కదండి. సో కళ్యాణ్ పోరాడకుండా అక్కడ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ రావాలి, మన ఫ్యామిలీ రావాలి అనుకోవడమే మన కప్పు. దాని తర్వాత కప్పు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మన ఫ్యామిలీ వచ్చి మన అనుబంధాల గురించి మనం మాట్లాడుకోవడం, ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ మీద. ఆయన ఫాదర్ అన్నారు, కళ్యాణ్ గారి ఫాదర్ ఒకటే మాట అన్నారు, నా కొడుకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, నేను అనుకోలేదు అని అంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే ప్రతి ఒక్క చైల్డ్కి మన పేరెంట్స్కి మనం ఇవ్వాల్సింది అదే. సో దాంతోనే మనం సాటిస్ఫై అవుతాం. అదే సెంటిమెంట్ సింపతియే అండి మనకి ఇంజిన్ ఆయిల్ లైఫ్. మనకు అమ్మైనా నాన్నైనా సెంటిమెంటే. మనకి ఒక సినిమా చూసినా, రాజమౌళి గారి సినిమాలు చూసినా, ఎంత పెద్ద ఇంగ్లీష్ సినిమాలు ఇంటర్స్టెల్లార్లు చూసినా మనకు అందులో ఉండే సెంటిమెంటే, ఎమోషనలే. సో అవే మనకి ఇంజిన్ ఆయిల్, అవే మన బ్లడ్లో ఉన్నాయి. మన దేశం యొక్క వాల్యూస్ కానీ అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి. సో మనం ఇప్పుడేదో అలా ఇది కదా అని పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు. మన వాల్యూస్ని మనం కాపాడుకుంటూ బౌండరీస్ దాటకుండా, అబ్బా ఇది ఓవర్ యాక్షన్ రా అనే ఫీలింగ్ మీకు రాలేదు అని అంటే జనాలందరూ యాక్సెప్ట్ చేశారంటే. చాలా మంది అడుగుతున్నారు బయట ఆడియన్స్, కళ్యాణ్ అండ్ తనుజ బేబీ జోడికి వస్తున్నారు అని అడుగుతున్నారు చాలా మంది ఆడియన్స్. అది మీకు వెళ్తున్నారు కాబట్టి మీకు ఏమైనా ఉందని చెప్పండి ఒకసారి, తెలిస్తే అవునండి చెప్పకూడదు అనుకుంటున్నారా? ప్లీజ్ 3 ఆన్సర్స్. కళ్యాణ్ తనుజ బీబీ జోడీకి ఆ టైంలో ఈ బిగ్ బాస్ ద్వారా నాకు జరిగిన ప్రయోజనాల కంటే ఇంకొంచెం స్థాయిలో నేను ఓకే బిగ్ బాస్కి వెళ్తే నాకు కొంచెం డబ్బులు వస్తాయి, నాకు కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుంది అని బిగ్ బాస్ వాళ్ళే నన్ను పిలిచి, అంటే ఆల్రెడీ మనల్ని 4 వారాల్లో ఏం ఆడలేదు అనే ఉద్దేశం మీకు ఏదైతే కలిగిందో, ఓకే వాళ్ళు మళ్ళీ నన్ను లోపల పంపిస్తారా లేదా అనేది నాకు డౌట్గానే ఉంది. సో ఈ లోపల నేను బీబీ జోడీ అంటే వాళ్ళ ప్రెమిసెస్లోనే ఉన్నాను కాబట్టి, వాళ్ళు నన్ను ఇంకో విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కడ నన్ను బయటికి పంపించలేదు కాబట్టి. సో నేను నా సినిమాల నుంచి నేను వచ్చాను కాబట్టి అవి చేసుకుంటూ టెలివిజన్ ద్వారా నేను ప్రేక్షకులకి దగ్గరగా ఉంటూ డెఫినెట్గా నాకు ఆపర్చునిటీ వస్తే మాత్రం ఇమీడియట్గా జంప్ చేస్తాను. అప్పుడు ఫైర్ స్టార్మ్స్గా కాకుండా బిగినింగ్ నుంచి వెళ్తాను. బిగినింగ్ నుంచి వెళ్ళిన తర్వాత నా ఆటని నేను బాగా మెరుగుపరుచుకుంటాను. కప్పు దాకా మళ్ళీ నేను మాట్లాడను, బట్ టాప్ 5 అయితే ఉంటాను. అక్కడ దాకా వెళ్ళి నేను నా తల్లిదండ్రుల్ని కూడా గర్వపడేలాగా చేసి మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఆ అబ్బాయి ఓకే బాగా ఆడాడు, చక్కటి అబ్బాయి అని అనిపించుకునే మీరేం ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అయింది నిజమని మీకు అనిపిస్తే ప్రతి ఒక్క అమ్మాయి నేను అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు చెప్పినవి కూడా మీరు వినుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ప్రతి ఒక్క అబ్బాయికి ఇలాంటి అమ్మాయి పక్కన ఉండాలి అనేది, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్గా